హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి సింగరేణి నుంచి మరి స్వయం ఉపాధి శిక్షణ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కోల్ బెల్ట్ ఏరియాలో అందుబాటులో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. 10th ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ పూర్తి అంటే మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్తో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి బ్యాంక్ లోన్ కూడా తీసుకొని మరి వీలైతే మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ కంపెనీ. అయితే ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ CRP/HRD/2024 1-SDT/382 ఇచ్చారు కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అన్నారు. ఇది వెబ్సైట్లో మనకు వెబ్ పోర్ట్లో March 1 నుంచి March 30 మధ్యలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు డేట్ అయితే 20 అండి. మనకి ఇంకా దగ్గర 10 days టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఒక ½ an hour మనం కనుక కేటాయించినట్లయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకు అందులో ట్రైనింగ్లో అంటే షార్ట్ లిస్ట్లో మన పేరు ఉంటే మనం కూడా జాయిన్ అయిపోయి ట్రైనింగ్ తీసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించింది. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సర్క్యులర్స్ అని ఇచ్చారు. దీన్ని మనము చూసినట్లయితే చూద్దాము. సరే, ఇక్కడ ఓపెన్ లింక్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సర్క్యులర్ ఇక్కడ ఏమనిచ్చారంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే ఎవరైతే మరి నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమేమి మీకు ఇస్తారు అంటే ఇక్కడ చూడండి, కండక్ట్ 8 స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, అంటే 8 స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. సోలార్ టెక్నీషియన్, IoT, సెల్ ఫోన్ టెక్నీషియన్, 2-wheeler మెకానిక్, డ్రోన్ టెక్నీషియన్, కంప్యూటర్ అండ్ DTP, ఆర్క్ వెల్డింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్, కాస్మెటాలజీ. ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ డిగ్రీ, డిప్లొమా, ITI, SSC క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, అంటే ఫస్ట్ ఫేజ్లో మనకు వీటిల్లో మాత్రమే కోర్సు ట్రైనింగ్ ఇస్తున్నారు, చూసుకోవచ్చు ఇక్కడ. అయితే ఎట్ మందమారి ఏరియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ RDSDE తెలంగాణ స్టేట్ అండ్ అదర్ టు ఇన్వైట్ అప్లికేషన్స్ బెల్లంపల్లి అండ్ రామగుండం రీజన్ ఫ్రమ్ ద అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అని జరిగింది. మందమారిలో ఇస్తున్న వాటికి కూడా మనకి ఇక్కడ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు ఈ మందమారిలో మనకి ఇవన్నీ కోర్స్ అందుబాటులో ఉన్నాయి. సోలార్ టెక్నీషియను, డ్రోన్ టెక్నీషియను, కంప్యూటర్ అండ్ DTP ఇవి ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి పెట్టడం జరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కాస్మెటాలజీ, సెల్ ఫోన్ టెక్నీషియన్, 2-wheeler మెకానిక్, ఇట్లా మొత్తం 244 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారంటే దీంట్లో మనకి ఫస్ట్ దాంట్లో చూసారండి, ఇంకా మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఇందులో మనకి ఇన్ని అప్లికేషన్లు వస్తే ఇందులో సోలార్ టెక్నీషియన్, డ్రోన్ టెక్నీషియన్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు మొత్తానికి ఏంటంటే 38 కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏది నచ్చితే మనం అది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. కొత్తగూడెము, ఎల్లందు, ఇక్కడ ఏమన్నారు మళ్ళా రామగుండం 1, రామగుండం 2, తర్వాత ఇక్కడ MNG ఇచ్చారు మరి. ఓకేనా అండి. భూపాలపట్నం, మందమారి, చెన్నూరు, నస్పూర్, SRP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి. యాక్చువల్ డిమాండ్ సర్వే అండ్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ డీటెయిల్డ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ 38 కోర్సెస్ ప్రపోజ్డ్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెప్పిన ఇంతకుముందు డ్రోన్ టెక్నీషియను, సోలార్ టెక్నీషియను, EV వెహికల్స్ టెక్నీషియను, ప్లంబర్ కోర్సు, AC రిఫ్రిజిరేషన్ కోర్సు, DTP కంప్యూటర్ ట్రైనింగు, కాస్మెటాలజీ, బ్యూటీషియన్ కోర్సు, ఎంబ్రాయిడరీ కోర్సు, కంప్యూటర్ హార్డ్వేర్ ట్రైనింగు, హైడ్రాలిక్స్ షోవెల్ ట్రైనింగ్, AutoCAD ఎలక్ట్రికల్ ఎసెన్షియల్ ట్రైనింగ్, AutoCAD ట్రైనింగ్, హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ ప్రిపేరింగ్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డ్ కోర్సెస్, 2-wheeler మోటార్ మెకానిక్ కోర్సు, టైలరింగ్ కోర్స్ ఫర్ ఉమెన్,
జూట్ అండ్ పేపర్ బ్యాగ్స్ మేకింగ్ కోర్స్, అడ్వాన్స్ వెల్డింగ్ టెక్నాలజీ. ఇంకా చూడండి మోటార్ కార్ ఎల్ఎంవి డ్రైవర్ ట్రైనింగ్, ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్ ట్రైనింగ్, సెల్ ఫోన్ టెక్నీషియన్, టై అండ్ డై ట్రైనింగ్, బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ సిఎన్సి లాథే మెషిన్స్ ట్రైనింగ్, బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ సిఎన్సి మిల్లింగ్ మెషిన్ ట్రైనింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ సిఎన్సి మెషిన్స్, నెట్వర్క్ సెక్యూరిటీ, డిజిటల్. ఇక్కడ చూడండి ఇంకా మీకు ఇక్కడ చూసినట్లయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లికేషన్స్, సోల్జరింగ్ అండ్ పీసీబీ అసెంబ్లీ. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సిమ్యులేషన్, బేసిక్స్ ఆఫ్ 3D ఆర్కిటెక్చర్, సీసీటీవీ టెక్నీషియను, డ్రాఫ్టింగ్, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బేసిక్స్ ఆఫ్ 2D ఆటోక్యాడ్, ఆర్కిటెక్చర్ అండ్ సివిల్, మాస్టర్ కంప్యూటర్ ఎయిడెడ్ మెషినింగ్, టర్నింగ్, ఎలక్ట్రో న్యూమాటిక్ కంట్రోల్స్ అండ్ అప్లికేషన్స్, సెన్సార్ ఫర్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏసీ అండ్ డీసీ మోటార్ కంట్రోల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోట్ ఐటీఐ, ఇఫ్ ఐటీఐ అండ్ అబోవ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్, మ్యాక్సిమం 4 SSC క్వాలిఫైడ్ విల్ బి అలౌడ్ ఫర్ బ్యాచ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఐటీఐ అండ్ అబోవ్ క్వాలిఫైడ్ అంటే ఐటీ కంటే ఎక్కువ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అంటున్నారు. అదేవిధంగా మ్యాక్సిమం 4 SSC క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ ప్రతి బ్యాచ్కి అని చెప్పి అంటున్నారు. చూసుకోండి, అది మొత్తానికి అప్లై చేయండి. ఏది అందుబాటులో మీరు అప్లై మీకు ఉంటే వస్తుంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి మరి 18 to 42 years మధ్యలో ఏది ఉండాలి. ఓకేనా అండి. కాస్మెటాలజీ కోర్స్ అనేది ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్సే అండి. ఓకే, తర్వాత ద క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ జాయింట్లీ. ఎవరు ఇస్తున్నారు? హైదరాబాద్ వాళ్ళు ఇస్తారు. మంచి ఆపర్చునిటీ అండి. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నిట్లో కూడా చేసుకోవచ్చు, మనం ఇష్టం అండి. ఇది అప్లికేషన్ ఫామ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, ఇది ఆఫ్లైను. మీకు ఏ కోర్సు కావాలన్నా ఆ కోర్స్ ఇక్కడ రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ సబ్జెక్ట్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి, SSC, ITI, డిప్లొమా, డిగ్రీయా, మళ్ళీ దాంట్లో డిసిప్లిన్ ఏంటి, కాలేజ్ ఏంటి, స్టేట్ ఎక్కడ, ఎప్పుడు పాస్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ SSC, ITI, డిప్లొమా, డిగ్రీ ఎంత ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆధార్ కార్డ్ నెంబరు, నేటివ్ ప్లస్ డిస్టిక్, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు. ఓకేనండి. ఫాదర్ మరి SSCL ఎంప్లాయ్ అవునా కాదా. తర్వాత ఆర్యూ PDF ఆఫీసర్ అంటే ఇది మీరు ఏదైనా వేరే జాబ్ చేస్తున్నారా అది బస్ ఉంటుంది. సర్టిఫికేట్ RDO తాలుతారని మీకు సర్టిఫికేట్ ఉంటే అది ఇవ్వండి, లేకుంటే అవసరం లేదండి. పర్మనెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇక పూర్తిగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఉంటుంది రాయాల్సి ఉంటుంది. డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ విలేజ్, అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా రాసేసి ఇక్కడ కింద మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది, డేట్ వేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత కాపీ ఆఫ్ SSC, ITI, డిప్లొమా సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఎవరైనా మన ఎంప్లాయీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే మన రిలేటివ్స్ ఫాదర్ గారు మరి ఉంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, దాని వెనకాల పేరు రాయాలి. తర్వాత PDF సర్టిఫికేట్ ఉంటే సో ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుందండి. ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని దీంట్లో మీరు టిక్ చేయాల్సి ఉంటుంది ఏది అప్లై చేస్తుందో అది. ఓకేనా అండి. సో ఇక దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం చూసాం కదండి నోటిఫికేషను. ఇక అప్లికేట్ చేసేటప్పుడు ఇక్కడ ఫోటో శాంపుల్ ఫోటో ఇచ్చారు, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే ఫొటోస్ రెండు కలిపి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను విధంగా ఉండాలని. తర్వాత ఇక్కడ ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అని. ఇక్కడ సెంటర్ మీకు ఎక్కడ అయితే అందుబాటులో ఉందో అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నస్పూర్, శ్రీరాంపూర్ ఇక్కడ ఏది ఉంటుంది పెట్టుకోండి. తర్వాత ట్రైనింగ్ మీకు ఏది కావాలనో ట్రైనింగ్ అది పెట్టుకోండి. ఓకేనా అండి. ఇంత చెప్పిన కోర్సుల్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ 10th ప్రకారంగా ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, క్యాస్టు, అప్లయింగ్ కేటగిరీ ఇక్కడ SSC ఎంప్లాయా కాదని అదర్ అని ఇవ్వాల్సి ఉంటుంది. లేని వాళ్ళు అయితే ఎంప్లాయ్ అయితేనేమో ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, లేకుంటే అవసరం లేదు. ఇది కూడా నో అని పెట్టేస్తే ఏం అవసరం లేదని పెట్టాల్సింది. నెక్స్ట్ ప్రొసీడ్ నెక్స్ట్ నెట్ డేటాకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఎడిట్ డేటా మన ఇష్ట డేటా అంతే మనకి ఇక్కడ మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. చూడండి ఇక్కడ ఏం చదువుకున్నారు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఇది ప్రొసీడ్ నెక్స్ట్ అంటే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే అవసరం లేదండి. మీరు ఇక్కడ మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ చదువుకున్నారు, ఏ మంత్లో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజు,
టౌన్, సిటీ, వర్కింగ్ మొబైల్ నెంబరు, ఆల్ట్ మొబైల్ నెంబరు, నేటివ్ ప్లస్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. తర్వాత ఇక్కడ చూడండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా, స్ట్రీటు, డిస్టిక్, పిన్ కోడ్, రీఎంటర్ మొబైల్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ ఐడి, నేటివ్ స్టేటు, డిస్టెన్స్ ఫ్రమ్ ట్రైనింగ్ సెంటరు ఇక్కడ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు ఖచ్చితంగా ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, ఫోటో సిగ్నేచరు, తర్వాత ప్లేస్ సబ్మిట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ చూడండి కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మరలా ఇక్కడ రీప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ట్రైనింగ్ దేనికి తీసుకున్నారో దాని డీటెయిల్స్, అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ కిందకి వస్తుంది. అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.